నమస్తే. మన దగ్గర ఇప్పుడు చంద్రశేఖర్ చవాన్ ఉన్నారు. మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించాలని అంటున్నారు. దాని గురించి మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. 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 ఛత్రపతి శివాజీ జయంతిని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే స్టేట్‌లో గూడా హాలిడే ప్రకటించాలని గూడా మీరు అందరూ గూడా న్యా ధర్నాలు చేస్తున్నారు. అలాగే అన్నింటిని గూడా అడుగుతున్నారు. దానికి మీరేమంటారు? అంటే నేషనల్ హాలిడే ప్రయత్నాలు గత 2 సంవత్సరాల నుంచి నడుస్తుందండి యాక్చువల్‌గా. అదే నేషనల్ హాలిడే అనే ప్రాసెస్ ఒక పెద్ద ప్రాసెస్ అది. సెంట్రల్ గవర్నమెంట్‌తోని ప్రయత్నాలు చేయాలి యాక్చువల్‌గా. ఓ డెసిషన్ మేకింగ్ అనేది ఆ సెంట్రల్ బాడీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పార్లమెంట్ బిల్ పాస్ కావడము అవన్నీ ఉంటాయి. ఆ ప్రయత్నాలు మేము ఆల్రెడీ చేస్తున్నాము. కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేయడానికి అది అంత పెద్ద విషయం కాదు యాక్చువల్‌గా. సో మేము అప్రోచ్ అయ్యాము ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేయండి. లాస్ట్ ఇయర్ అయ్యాము కానీ అదేం పెద్దగా మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసారా? కలిసి మీరు అడగడం జరిగింది. లాస్ట్ ఇయర్ కలిసాము, ఇచ్చాము, చెప్పాము, 1-to-1 మీటింగ్ కూడా చేసాము. కానీ పెద్ద ఏం రిజల్ట్స్ రాలేదండి అది. అంటే ఏమన్నారు? అంటే చూస్తా అన్నారు, ప్రాసెస్ చూద్దాము, ఏమైనా పాసిబిలిటీ ఉంటే చేద్దామని అన్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది ఏం పెద్ద ఆయన పట్టించుకోవట్లేడని. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఛత్రపతి శివాజీ విగ్రహాలన్నిట్లో కూడా ప్రతి ఊరిన కూడా ప్రతిష్ఠించాలని చెప్పి కూడా మీరు అందరు కూడా చేస్తున్నారు. ఎందుకు ఊళ్ళల్లో ప్రతిష్ఠించడానికి అంత సహకారం చూపించట్లేదు అందరూ? అంటే ప్రజల్లో సహకారం ఉందండి, కానీ గవర్నమెంట్ సైడ్ లైక్ మీరు పోలీస్ కానివ్వండి, అక్కడ లోకల్ బాడీస్ కానివ్వండి, మన కలెక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ ఉన్న పాలసీస్ ఏదో పాలసీ ఉంది వాళ్ళ దగ్గర, స్టాచ్యూ పాలసీ చెప్పి అది పెట్టలేరు మీరు ఇవన్నీ అని చెప్పి మాకు పెట్టనిస్తలేరు. కానీ ప్రజల్లో ఉన్నది. ఇప్పుడు మెజారిటీ చూస్తే ప్రజలు కావాలి స్టాచ్యూస్ అని అంటున్నారు, కానీ గవర్నమెంట్ కావద్దని అంటున్నారు. కానీ ఈ గవర్నమెంట్ చేస్తుంది చాలా తప్పు పని యాక్చువల్గా. ప్రజల్లో కావాల్సినది ఇచ్చేస్తే వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది వాళ్ళకు దక్కుతుంది. లేదంటే అది కూడా ఉన్న ఓటు బ్యాంక్ కూడా పోతుంది. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? బీజేపీ కానివ్వండి, XYZ ఫ్యూచర్లో ఎన్ని పార్టీస్ వస్తారు, సపోర్ట్ చేసే పార్టీకి మేము సపోర్ట్ చేస్తాము, అంతే కదా. ఇప్పుడు అది కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే మేము కాంగ్రెస్కే ఓటు చేస్తాము. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు 1.5 year తర్వాత ఆయన బిహేవియర్ అనేది, ఆయన అప్రోచ్ కానివ్వండి, ఇప్పుడు మన ముత్యాలమ్మ టెంపుల్ అటాక్లో కూడా ఆయన ఒక్కసారి కూడా రాలేదు అక్కడ. ఆయన అక్కడ ఏమవుతుంది అనేది కూడా విషయాలు కూడా ప్రెస్ ద్వారా పోలీస్ ద్వారా మాకేం అందించలేదు. అది ఇంకా కూడా సస్పెన్స్ ఉంది మాకు. అది నిజంగా ఇది ఏం కుట్ర ఉండే వెనకాల, వాళ్ళు ఎవరు ఏంది అది ఏం మనకి ఇంకా కూడా తెలియదు. 6 అటాక్స్ అయినాయి ఆ టైంలో, కానీ ఇంకా ఫ్యూచర్లో ఏం అటాక్స్ అయితే కూడా మాకు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, రేవంత్ రెడ్డి మీద లేదు, కాంగ్రెస్ మీద లేదు. ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ అటాక్స్ అయితే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏదో రీజన్ చెప్తారు, చెప్పి ఏదో ప్రజలు మూర్ఖులు అనుకుంటున్నారు, మనందరం మూర్ఖులు అనుకుంటున్నాయి. వాళ్ళు ఏదో ఐ వాష్ లాగా వాళ్ళ డ్రామాస్ అలా నడుస్తున్నాయి. కానీ వాళ్ళు సీరియస్గా అది సబ్జెక్ట్ తీసుకొని ఏమైనా కాంక్రీట్గా స్టెప్స్ తీసుకొని హిందువుల మనోభావనలకి రెస్పెక్ట్ ఇస్తూ ఏదైనా స్టెప్స్ తీసుకుంటేనే వాళ్ళ ప్రభుత్వాలు ఉంటాయండి, లేకుంటే వాది కూడా ఊడిపోతుంది. అంటే అలాగే భారతదేశంలో 800 సంవత్సరాలు పరిపాలించిన మహమ్మద్ గజనీ కావచ్చు, గోరీ కావచ్చు, అలాగే టిప్పు ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశాన్ని హిందువుల నుంచి హిందూ ధర్మాన్నే ఉంచుకున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముస్లిమ్స్గా మార్చలేకపోయారు. దానికి మీరు ఏమంటారు? ఎందుకు మార్చలేకపోయారంటే బికాస్ ఆఫ్ శివాజీ మహారాజ్ లాగా వీరులు ఉన్నారని. వాళ్ళు ఉన్నారనే కదా మనం అందరం హిందువులుగా ప్రౌడ్గా మనం చెప్పుకుంటున్నాము. లేకుంటే ధర్మాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. మనం శివాజీ మహారాజ్ కావాలనే కదా ఈ మన క్యాంపెయిన్ చేస్తున్నాము. క్యాంపెయిన్ చేస్తుంది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. శివాజీ మహారాజ్ గురించి తెలుసుకుంటే మనం శివాజీ మహారాజ్ అవుతాము. మన శివాజీ మహారాజ్ ఇంటికి శివాజీ మహారాజ్ ఉండాలి. ఎందుకంటే మనకు ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ మనకు తెలియదు. మనం సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ క్యాపబుల్ కావాలి. ఈ మనం ఫేస్ చేయాలి అంటే, ఛాలెంజెస్ స్ట్రగుల్స్ ఫేస్ చేయాలంటే మనం శివాజీ మహారాజ్ కావాల్సిందే. లేదంటే మళ్ళీ మొఘల రాజ్యం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలాగే February 19th ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీరందరూ? అంటే మనం కొద్దిగా డిఫరెంట్గా వెరైటీగా మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి. వరల్డ్ రికార్డ్ ఏంది అంటే ఈ 100 లొకేషన్ల సెలబ్రేషన్స్ అవుతున్నాయని వరల్డ్ రికార్డ్ కాదు. 100 లొకేషన్స్ నుంచి మేము ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాం, నేషనల్ హాలిడే త్రూఅవుట్ ద వరల్డ్. అంటే ఈ వరల్డ్ రికార్డు ఎవ్రీ కంట్రీలో ఇది స్ప్రెడ్ అవుతుంది. ఎనీ కంట్రీలో వాళ్ళు అక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి ఈ యొక్క క్యాంపెయిన్, ఇక్కడ నేషనల్ హాలిడే క్యాంపెయిన్ నడుస్తుందని. ఆ 100 లొకేషన్స్తోని స్ప్రెడ్ చేయడానికి గ్లోబల్గా ఇన్ఫర్మేషన్ నేషనల్ హాలిడే ఫౌండేషన్ చేస్తుంది. త్రూ దిస్ 100 లొకేషన్ ఇది ప్రమోట్ చేస్తుందని ఆ పర్టికులర్ డే ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. ఎంతమంది హిందువులు పాల్గొనొచ్చు అనుకుంటున్నారు మీరు ఆ ర్యాలీ? అంటే మేము ర్యాలీ తీస్తలేము. లాస్ట్ ఇయర్ మేము శోభాయాత్ర తీసాము, కానీ మేమే మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రోగ్రామ్స్ అటెండ్ చేసుకొని
ఈ 100 లొకేషన్స్తో కనెక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ఫుల్ చేయాలని ప్రయత్నాలు మేము చేస్తాం ఆ రోజు. అంటే ఎంతమంది అనుకుంటున్నారు ఒక ఇంతమంది ఇప్పుడు పాల్గొంటారు? పాల్గొనడానికి 100 లొకేషన్స్లో ఒక్కొక్క లొకేషన్స్లో ఒక ర్యాలీస్ ఉన్నాయని 100 ర్యాలీస్ అవుతాయి. ఓకే. ఆ పర్టికులర్ లొకేషన్స్లో ర్యాలీస్ అవుతాయి, సెలబ్రేషన్స్ అవుతాయి. ఈ 100 జస్ట్ ఒక ఈ శాంపుల్, ఇది థౌజండ్స్ ఆఫ్ లొకేషన్స్లో వేలాది లొకేషన్స్లో సెలబ్రేషన్స్ అవుతాయి. అది మనం దాన్ని కౌంటే లేదు, ఇక అన్కౌంటబుల్ అది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.